ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ దృశ్యం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి తెనాల్ రోడ్డు వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్లో బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఈత నేర్చుకుంటున్నటువంటి తన చిన్నారికి సూచనలు జాగ్రత్తలు చెప్తున్నటువంటి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేది హైదరాబాద్లో అయినప్పటికీ వేసవి సెలవుల్లో మంగళగిరికి వచ్చినప్పటికీ సమయాన్ని వృధా చేసుకోకుండా తన యొక్క చిన్నారికి స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పుతున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఈ వేసవి సెలవుల్లో వివిధ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే సమయం వృధా చేయకుండా వారికి నచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఆటలలో మాత్రం ముందుంటూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే అటు విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది అంటున్నారు సామాజికవేత్తలు. గతంలో వేసవి సెలవులు వస్తే సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు బంధువులు ఊర్లకు వెళ్ళడం కానీ లేదంటే సరదాగా ఆటపాటలతో కాలం గడిపేవాళ్ళు. మరి కొంతమంది విద్యార్థులు ఇళ్ల దగ్గర ఉన్నప్పటికీ మొబైల్కి పరిమితం అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో వారి యొక్క పందా పూర్తిగా మార్పు కనిపిస్తుంది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 ఆటల్లో మాత్రం రాటు తేలటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 5ంటికి స్విమ్మింగు, 6ంటికి స్కేటింగు, 7ంటికి కరాటే, సాయంత్రం క్రికెట్, ఇట్లా వాళ్ళకు తోసిన విధంగా ఒకటి కాదు, రెండు కాదు, 3-4 అంశాల్లో మాత్రం ముందుండడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సంవత్సరం మొత్తం మార్కుల కోసం పోటీ పడుతున్నటువంటి ఈ విద్యార్థులు మాత్రం వేసవి సెలవులను వచ్చినా కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి విధంగా ఈ సెలవులను ఉపయోగించుకుంటూ ఉన్నారు. మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థి లోకానికి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకత కావచ్చు, నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించినటువంటి స్విమ్మింగ్ పూలు, స్కేటింగు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి అంటున్నారు ఈ చిన్నారులు. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు, మరి ముఖ్యంగా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలతో పోల్చుకున్నప్పుడు ఈ సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఫీజులు మంగళగిరిలో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ట్వంటీ 30 ఇయర్స్ నుంచి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదండి. సో అప్పుడు మా చిన్నప్పుడు మేము అందరం ఎక్కువ ఆడుకునేవాళ్ళం. తక్కువ పేరెంట్స్ మమ్మల్ని లాక్కొచ్చి చదవండి చదవండి అని రుద్దేవాళ్ళు. సో మేము చదువులో బాగా వెళ్ళిపోయాం, కానీ స్పోర్ట్స్ అనేది మా జనరేషన్లో తక్కువ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు కొంతమంది, వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఓ పర్టికులర్ స్టేట్ నుంచి బాగా స్పోర్ట్స్లో షైన్ అవుతున్నారు. వెరీ ఫ్యూ, ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్, క్రికెట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా స్పోర్ట్స్లో కూడా జనాలు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. లైక్ చైనా, ఆస్ట్రేలియా, యుఎస్, వీళ్ళందరూ మిగతా స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ చిల్డ్రన్ ఆల్రౌండ్ ఉంటారు. వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నారు, కామన్వెల్త్ గేమ్స్లో విన్ అవుతున్నారు. నెంబర్ ఆఫ్ మెడల్స్ చూస్తే మనకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఎస్, ఒక్కొక్క స్పోర్ట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుందండి. స్విమ్మింగ్లో ఒక టైప్ బ్రెత్ని కంట్రోల్ చేసుకోవటం, దానివల్ల హార్ట్, లంగ్స్ పంపింగ్, బ్రెయిన్ పంపింగ్ ఇవన్నీ బాగుంటాయి. అలాగే వేరే ఎరోబిక్స్ చేసినప్పుడు ఓవరాల్ బాడీ యాక్టివిటీ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ, మైండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది. సో అన్ని స్పోర్ట్స్లో పిల్లల్ని పెట్టాలి. దేంట్లో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఎంకరేజ్ చేయాలి. చాలా ఇది ఇలాంటివి ఇంకా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే దానివల్ల వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వీళ్ళ చదువు బాగుంటుంది, వీళ్ళు దేశానికి కూడా ఉపయోగపడతారు. తర్వాత వాళ్ళకి ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం ఇలాంటిది ఈరోజు పిల్లలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందులో చాలా సమ్మర్ క్యాంపులు, 1 month క్యాంపులు వెళ్తాయి, కానీ అంత బాగుంటుంది. కానీ ఇక్కడ నాకు తెలిసి మంగళగిరిలో స్విమ్మింగ్, స్కేటింగ్ వీటి ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ కంపేర్ టు హైదరాబాద్. తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళు కొంత సమయాన్ని పిల్లల మీద వెచ్చిస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం చూస్తాను కొన్ని 100 మంది తల్లిదండ్రులు కూర్చొని ఉంటారు వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ కోసం. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.